దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. దైవ ఆశీర్వాదాలు పొందుచు నిత్యము ప్రభుని బట్టి నెమ్మదిగా ఉండాలని అందరి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 41:10. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. నేను నిన్ను బలపరుతును. ఏండి, మన దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉంటే మనల్ని బలపరిచే హస్తం అది. ఆయన హస్తములో శక్తి, మహిమ, ప్రభావాలు ఉన్నాయి. నేను నిన్ను బలపరుస్తాను అంటున్నారు ఆయన. ఎంత గొప్ప వాగ్దానం అండి. నీకు సహాయము చేయవాడను నేనే, నేను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. ఎంత గొప్ప దేవుడు చూడండి. నీతి అను ఆయన దక్షిణ హస్తం. ఆయన హస్తం నీతి కలిగినది, యథార్థమైనది. అన్ని వేళల్లో కూడా నీ ప్రతి విధమైన కీడులో, శోధనలో ఆదుకునే దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకునే దేవుడు. నీకు ప్రతి విషయంలో కూడా బలమిచ్చి, శక్తినిచ్చి నిన్ను కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు. శోధన, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు కలత పడిపోతున్నావేమో, నీ ప్రభు అంటున్నారు, నేను నిన్ను బలపరుస్తాను. ఎంత అద్భుతనీయుడు మన ప్రభు. వ్యాధి బాధల్లో మనల్ని ఆదుకునే దేవుడు దేవాతి దేవుడు, నీ స్థితిని మార్చే దేవుడు, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా నిన్ను బలపరిచే దేవుడు. ఆత్మాభిషేకము ద్వారా నీవు అనేక విధములైన మేళ్ళు పొందగలవు, అనేక విధములైన ఉపకారములు పొందగలవు. నీ ప్రియుడు నీకెప్పుడు కూడా స్నేహితుడు, మంచి స్నేహితుడు. కాబట్టి మరి నిన్ను ఆయన బలపరచడానికి ఇష్టపడుతున్నారు. నీవు ఆయన బిడ్డగా ఆయన మాట వింటున్నావా? ఆయనకు లోబడుతున్నావా? ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? ప్రార్థన అనుభవాన్ని కలిగి ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తే చాలు, నిన్ను ఆయన బలపరిచి వ్యాధి బాధల్లో కూడా ఆదుకొని ఆదరించి శోధన బాధలు, సమస్యల్లో నీకు కృప చూపే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, నువ్వెవరివైనా సరే భయపడే పని లేదు. నీ ప్రభు నీకు అన్ని వేళలో సహాయకుడు, నెమ్మదిచ్చే దేవుడు, సంతోషమిచ్చే దేవుడు. నీ కన్నీళ్లు తుడిచి నీకున్నటువంటి ప్రతి విధమైన కీడు తప్పించి అంచెలంచెలుగా ఆశీర్వదించే దేవుడు. భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారు కదండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసే గొప్ప దేవ, ఈ ఉదయకాలం మా ప్రార్థన అంగీకరించండి. అవును ప్రభా, నీవు మమ్మల్ని బలపరిచే దేవుడు, మమ్మల్ని కాపాడు సంరక్షించే దేవుడు. సర్వ ప్రజలను చల్లగా కాపాడండి ప్రభా. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మీ దాసులను, దాసురండ్లను కాపాడండి. యేసు నీకు వందనాలు. బలహీనతలు, కష్టాలు, వ్యాధి బాధలు, ఎవరితో ఇబ్బందులతో ఎంతమంది అయితే బాధపడుతున్నారో, ఎవరిని ఇలాంటి సమస్యలు వేధిస్తున్నాయో బిడ్డలందరికీ ఏస్తున్నాములు ఇప్పుడే విడుదల కలుగునుగాక. అయ్యా, నీ స్నేహం ఎంతో గొప్పది. నీతో నిజమైన స్నేహం అందరికీ దయచి మీ నామం గొప్ప చేసుకుని గంత పొందండి. శక్తి కలిసేనామని నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.